హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల గురించి డౌట్లు ఉన్నాయి కదా, మస్తు డౌట్లు ఉన్నాయి ఒక్కొక్కలకైతే. డౌట్లు క్లారిటీ చేయడానికి మేము వచ్చినాం. అవును, ఇక చాలా ముచ్చట్లు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తూనే ఉంటాం చూస్తూనే ఉండుర్రి లైక్ కొడుతూనే ఉండుర్రి. ఇక కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా ఓర్రి. ఇక ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏడ మీకు బయట దొరకాయి, ఎందుకంటే సగం ముచ్చట్లు చెప్తారు. అవునా, మనకు కూడా ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేసినా కూడా నేను ఎంతమందికి అని చెప్తా పర్సనల్ గా. ఒక్క వీడియో చేస్తే మీ అందరికి తెలిసిపోతుంది కదా. అవును, అందుకని చెప్పేసి మీకోసమే వీడియో ప్రత్యేకించి చేస్తున్నాము. వీడియో మొత్తం చూడు, లాస్ట్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది మీకు. మధ్యలో ఇట్లా జరుపుకుని చూస్తే మీకు తెలియదు కాబట్టి క్లియర్ గా చూడుర్రి, క్లియర్ గా అర్థం చేసుకోరి, క్లియర్ గా అప్లై చేసుకోరి, క్లియర్ గా ఇండ్లు తెచ్చుకోర్రి. ఇక ఫస్ట్ అప్డేట్ గురించి చెప్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మనం గత కేసీఆర్ హయాంలో చేసినాము, అట్లనే మొన్న మళ్ళా ప్రజాపాలనలో చేసినాము, ఇవన్నీ చేసినాం కదా. ఆ ఇండ్లు అప్రూవల్ 2లో ఉన్నాయంట. అప్రూవల్ 2లు ఉన్నాయంట. అప్లై చేసినాము, మాకు వస్తుందని అంటుర్రు, మళ్ళీ ఫోటోలు దించుకున్నారు. ఇవన్నిటికీ అసలు మాకేం సొల్యూషన్ చెప్తారు? ఎందుకంటే మేము అప్లై చేసినాక మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తే మాకు ఎట్లా అని అడుగుతురు. ఇప్పుడు ఎట్లా అంటే అప్లై ఎట్లా అంటే ఆ పాతం గత మర్చిపోవాలి, గత ఇప్పుడు కట్టుకుంది ఎందుకు పైసలు కడుతురు కాబట్టి ఇవి ఇస్తాడు, ఇవి బరాబర్ వస్తాయి. అవి ఆపుతాడు, ఇవి ఇస్తాడు, ఎందుకంటే పైసలు కడుతురు కదా. అట్లా అవైతే ఆపేసినట్టే, అవి మొత్తం క్లోజ్ చేసేసినట్టే. దాని గురించి ఇప్పుడు టాపిక్ అసలు లేనే లేదు. ఇంకా అది అప్రూవల్ 2లున్నా వచ్చి చేతులు L1 ఉన్నా రాదు. ఇట్లా చేతిలో మీకు తాళాలు ఇచ్చినప్పుడు అది లెక్క, ఎందుకంటే అవి కట్టరు. ఇప్పుడు వీటి వెనకాల ఫస్ట్ ఈ 1 year లోపు ఇవి కట్టాలి కాబట్టి ఫస్ట్ వీటి ముందు వెనకాల పడతారు. అమౌంట్ వస్తుంది. అదనుకోండి ఫ్రీగా ఇవ్వాలి, చూసాం ఎప్పటి వరకు అన్నట్టు ఉంటుంది. అట్లా నెక్స్ట్ బోనాల పండుగ వరకు ఇవి మీ చేతిలో పెట్టాలంటే మనం పైసలు కట్టాల్సిందే. ఇప్పుడు వీటి గురించి ఆలోచించేంత లేదు. వీటి నాకు తెలిసి ఎలక్షన్ల మూమెంట్లో మళ్ళీ ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటి గురించి అస్సలు ఆలోచనలే లేదు. ఆ ఆలోచన తీసేయండి. ఫ్రీగా వచ్చేదాని కోసం ఆలోచించడం మానేసుకోరి. 6 లక్షలు ఉంటే అప్లై చేసుకోరి, అంతే. అయితే ఇంకా దీంట్లో నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఏరియా 16 ఏరియాలు ఇచ్చిండు కదా, ఆ 16 ఏరియాలు కాకుండా మిగతా ఏరియాలకు మాకు రావా? లేదు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. 16 ఏరియాల ఏ నియోజకవర్గాలలో మనకు పేర్లు ఇచ్చిర్రో గా నియోజకవర్గంలోనే మనకు అప్లై చేసుకోవాలి. అది కాదని నేను పలానా పటాన్ చెరువులు ఉంటా మరి ఇది అప్లై చేసుకుంటా అంటే రాదు. ఇంకా లేదు అంటే జాగా దొరకలేదు కాబట్టి మీ ఏరియాలో ఇంకా పెట్టలేదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా ఉన్నాయి కదా, ఎక్కడ నియోజకవర్గాలు ఇంకా బాగా పేరు రాలేదో వాటి దాంట్లో అప్పుడు పెడతారు నెక్స్ట్ సెకండ్ విడతల. అయితే అదేంటంటే జాగలు దొరికిన ఏరియాలలో ఫస్ట్ కడుతురు. ఆ కట్టిన ఏరియాలకు మనిషికి 6 లక్షలు వసూలు చేస్తురు. వసూలు చేసే 6 లక్షల కోసం ఫస్ట్ 10,000 కట్టి 10,165 రూపాయలు పేమెంట్ చెల్లించి, కట్నాలు కానుకలు చెల్లించి మనము అవి అప్లికేషన్లు చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పైసలు కట్టాల్సిందే. ఒకవేళ వచ్చిన తర్వాత 4 విడతల అమౌంట్ కట్టాలి. 4 విడతల అమౌంట్ కట్టాలి మనకు శాంక్షన్ అయింది అన్నప్పుడే. అయితే నియోజకవర్గాలు మాత్రం కంపల్సరీ ఏ నియోజకవర్గం ఇచ్చిరో గదే నియోజకవర్గంలోనే మనం అప్లై చేసుకోవాలి. అవిటిని కాదని వేరేటోళ్ళు అప్లై చేయకూడదు, ఎందుకంటే మీకు కూడా ముందు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి సక్సెస్ఫుల్గా ఫస్ట్ది కంప్లీట్ అయితే సెకండ్ విడత మళ్ళీ అట్లా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మూడవ డౌట్ ఏంటంటే, ఇప్పుడు పలానా ఇప్పుడు నువ్వు నీ పేరు మీద నువ్వు 10,000 కట్టినావు, నువ్వు అప్లై చేద్దామని, అయితే నీకు రాదు, నీ 10,000 వేనట్టేనా? లేదు అమౌంట్. నేను ఈరోజు న్యూస్ చూసిన, నేను షార్ట్ వీడియో పెడుతున్నా చూడు ఆర్ఎన్ ఛానల్. ఏంటంటే నీ ఛానల్ గురించి చెప్పుకుంటున్నావు, నువ్వు నా ఛానల్ లో వీడియో చేస్తున్నావు. గౌతమ్ సార్ ఉన్నాడు కదా, అదే మన బిల్డింగ్ కాన్స్ట్రక్షన్, మన గౌతమ్ సారే ఇప్పుడు మెయిన్ అన్నట్టు. గౌతమ్ సార్కి అన్ని తెలుసు. గౌతమ్ సార్ ఇచ్చిన అప్డేట్స్ అన్ని మేము ఏ లెక్కలో ఆయన అప్డేట్స్ ఇచ్చిండో గదే లెక్కలో మేము ముంగటికైతే పట్టుకొస్తున్నాము. ఏం చెప్పిండంటే, ఆ అమౌంట్ ఎక్కడ పోదు, మీరు ఏ అమౌంట్ అయితే కడుతురో ఆ 10,000 అమౌంట్ అయితే మీకు మళ్ళీ రిఫండ్ అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, ఒకవేళ ఆధార్ కార్డు చెక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ చెక్ చేసి సేమ్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇల్లు రాకపోతే ఆ అమౌంట్ మీకు రిఫండ్ అవుతుంది. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకున్నా సర్నేమ్ చేంజ్ కాకపోయినా ఫోటో సేమ్ ఉందా లేదా అప్లికేషన్ ఫామ్కి ఇక్కడ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఫస్ట్ 1 రూపీ వేస్తారంట. 1 రూపీ వేసిన తర్వాత వాళ్ళకి సర్వర్ ఏదో ఉంటుందంట, అది ఓకే 1 రూపీ వెళ్ళింది అనుకున్నప్పుడే అమౌంట్
మనకు పంపిస్తారు. కాబట్టి మీ 10,000కు డోకా లేదు. మీకు ఇల్లు రాదు అంటే మీ 10,000 మీకు వచ్చినట్టే, వస్తాయి. బరాబర్ అవి వచ్చినట్టే. అవి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా అంటే ఇక 165 రూపాయలు అప్లికేషన్ ఫామ్కి పోతాయి. ఇక అది వదిలేయండి. 10,000 మాత్రం మీకు వస్తాయి. ఇది ముచ్చట. ఇంకొకటి, అప్లికేషన్ వరకు అయిపోయింది కదా. ఇంకొకటి 6 లక్షలు అంటున్నారు. 6 లక్షలు ఎప్పుడు కట్టాలి? మేము ఇంట్లోకి పోయినాక కట్టచ్చునా అని కూడా కొందరు డౌట్లు అడుగుతారు. లేదు, నీకు ఇంట్లో పోయిన కట్టు కాదు, నీకు ఇల్లు శాంక్షన్ అయింది అన్నప్పుడే సగం అమౌంట్ అంటే సగం అంటే 1,50,000 ఇంత తీసుకుంటారు. తర్వాత మళ్ళా నీకు ఇల్లు విడతల వారీగా తీసుకుంటారు అన్నట్టు. నువ్వు ఇంట్లో పోయేసరికి 6 లక్షలు క్లియర్ చేసేయాలి. నెక్స్ట్ బోనాల పండుగ లోపు నీకు ఇల్లు చేతిలో పెడతారు కాబట్టి నువ్వు ఆ లోపు ఎప్పుడైతే 3 విడతల డేట్లు చెప్తారు, ఆ 3 విడతల డేట్ల ప్రకారం నువ్వు అమౌంట్ అనేది కట్టాల్సిందే. దాని తగ్గట్టు మరి రిసిప్ట్లు ఇస్తారా ఏమి ఇస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అది కూడా మనకు క్లారిటీ లేదు, ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా అది ఎవరు కట్టలేరు కాబట్టి. ఇక మనమైతే ఎవరికైతే శాంక్షన్ అయింది అన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా 6 లక్షలు 3 విడతలుగా పే చేయాల్సింది. అది కూడా ఇళ్ళకి పోకముందే పే చేయాలి. ఇళ్ళకైతే నెక్స్ట్ బోనాల వరకు ఖచ్చితంగా ఇస్తారట. ఇది ఇంకా 6 లక్షలది అయితే అయిపోయింది కదా. ఇక ఒకవేళ ఈ 6 లక్షలు వచ్చినాక మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా వస్తుందా అని అడుగుతారు. ఇంకేడ వస్తుంది? నువ్వు ఆల్రెడీ పైసలు నువ్వు కొనుక్కుంటేవి, ఈ పైసలు కొనుక్కుంటావు, మళ్ళీ ఏం లేని వాళ్ళకు మాసం వాళ్ళకు అదే మొత్తం మీద కొనుక్కుంటే మాకెట్లా మళ్ళీ. ఇక ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఉండే డౌట్, ఈ మనం 6 లక్షల ఇల్లు కోసం మనం ప్రయత్నిస్తున్నాం కదా, దాంట్లో మనకు జాగల భూములు ఉంటాయి. ఇప్పుడు జాగల భూములు లేకుండా మొత్తానికి లేకుండా ఎట్లుంటారు? ఎంతో కొంత జాగ ఉన్నది అనుకోర్రి, ఎంతో కొంత జాగ మాకు ఉన్నప్పుడు మేము అప్లై చేసుకుంటే మాకు వస్తుందా అని అడుగుతున్నారు. ఇక అది దేవుని దయ కాదు, రాదు. పెట్టుకోకూర్రి. నీ పేరు మీద గుంట జాగ కాదు కదా, 50 గజాల ప్లాట్ ఉన్నా రాదట. ఏదైతే రాదు అని ఫిక్స్ అయ్యారు కదా. కానీ నేనెందుకు వస్తుందేమో అంటున్నా అంటే, కేసీఆర్ సార్ హయాంలా ఉన్నోళ్ళకే వచ్చినాయి, ఇండ్లు ఉన్నోళ్ళకే వచ్చినాయి. అప్పుడు ఎంక్వైరీ చేయాలి కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు ప్రజాపాలన టైంలో కూడా ఇండ్లు ఉన్నోళ్ళకే మొన్న ఇచ్చినప్పుడు ఇండ్లు ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు. ఇక ఇప్పుడు లేనోళ్ళకి 6 లక్షలు లేనోళ్ళ దగ్గర 6 లక్షలు ఏడుంటాయి? ఉన్నోళ్ళ దగ్గరనే ఉంటాయి. బరాబర్ చెప్పాలంటే ఉన్నోళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఉన్నోడు 6 లక్షలు కాదు 12 లక్షలు పెట్టి 2 ఇళ్ళనే తీసుకుంటాడు, ఇంకా డబల్ ట్రిపుల్ పెట్టి 4 ఇళ్ళనే తీసుకుంటాడు. అవన్నీ చెక్ చేస్తారంట, చూడాలి, ఎంతవరకు చూడాలి. కాకపోతే 6 లక్షలు మాత్రం గట్టిగా రెడీ చేసుకోర్రి. 6 లక్షలు రెడీగా ఉంటేనే ఇవన్నీ ప్లాన్లు సెట్ అవుతాయి. మీ దగ్గర 6 లక్షలు కట్టే స్తోమత ఉంటేనే 10,000 కట్టుకోర్రి. ఎందుకంటే 10,000 కూడా రాలేదనుకోండి, అవి పోతాయి, ఉంచుకున్నది పోతుంది అన్నట్టు. కాబట్టి అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ఇప్పటికైతే డౌట్లన్నీ మేము క్లారిటీ చేసినామని అనుకుంటున్నాము. ఇంకా ఒకవేళ కుప్పలు తెప్పలు డౌట్లు ఉన్నాయి అనుకోర్రి, ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా మళ్ళీ వీటిని మేము వీడియో రూపకంలో మీకు డౌట్లు అయితే క్లియర్ చేస్తాము. చాలా మంది వీడియో పెట్టిరు అన్నారు కాబట్టి దీని మీద ఫుల్ క్లారిటీతోనైతే ఈ వీడియో పెడుతున్నా. ఇంకేదైనా డౌట్ ఉంటే మనకు పర్సనల్గా కామెంట్లు అయితే చేయరి, మనం క్లియర్ చేసేద్దాము. అంతేగాని మేము 6 లక్షల కాడ 2 లక్షలు ఇస్తే మేము ఇచ్చేస్తాం ఇల్లు అన్న వాళ్ళని మోసం చేస్తే మోసపోకుర్రి. 2 లక్షలు కాదు, 1,00,000 కాదు, అసలు 50,000 ఇచ్చినా కూడా మీకు ఇల్లు రాదు. మీకు ఎట్లా వస్తుంది? 6 లక్షలు అనేది గవర్నమెంట్ నుంచి కడితేనే వస్తుంది. అది కూడా మీ పేరు అప్రూవల్ అయితేనే వస్తుంది. అది కూడా మీరు 5,000 కట్టి ఫామ్ తీసుకుంటేనే మీరు అప్రూవల్ చెక్ చేసినాకనే మీకు వస్తుంది. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇల్లు కోసం ఎవరిని పట్టుకుంటా వాళ్ళని పట్టుకుంటా ఇవన్నీ వేస్ట్, పైసలు వేస్ట్ ముచ్చట్లు. మీకు వచ్చినప్పుడే వస్తుంది, మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే దేవుడు మనకి ఇస్తాడంటే అంతే. ఇప్పుడైతే ఎవరిని నమ్మి మోసపోకండి. ఇల్లు గురించి మాత్రం 6 లక్షలు రెడీగా పెట్టుకుంటేనే అవుతుంది. ఇది ముచ్చట క్లియర్ గా మీకు అప్డేట్ ఇచ్చినామని అనుకుంటున్నాము. ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పోతూ ఆరెంజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరి స్వార్థం వారిది. నేను నా వాళ్ళ కోసం, నా ఫాలోవర్స్ కోసం వీడియో పెడితే ఇలా సందట్ల సైడ్ ఇయ్యాలంటుంది. నీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ కాదా ఫ్రెండ్స్? అంతే కదా, మనం దోస్తులం. సరే, ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరి. పోతూ ఫుల్ వీడియో చూసిరు కదా. ఇంత వీడియో చూసి లైక్ కొట్టకుండా పోతారా? లైకులు కొట్టండి మామాస్, లైకులు కొట్టండి. సరే మరి, బాయ్ బాయ్. కొట్టండి బాబు, లైకులు కొట్టండి.